వెనిజులా ఈ దేశం పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. వారం క్రితం వరకు పెద్దగా ఊసులో లేని ఈ దేశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చల్లో ఎక్కింది. ఓ పక్క ఆ దేశ అధ్యక్షుడు అమెరికా బాస్ ఇంట్లోకి దూరి మరీ సంకెళ్లు వేసి బందీని చేసి తీసుకెళ్తే, మరోవైపు ఇప్పుడు ఆ దేశంలో ఉన్న అపారమైన చమురు సంపద హాట్ టాపిక్ గా మారింది. అయితే వెనిజులాలో ఉన్న చమురు సంపదపై ట్రంప్ కన్ను పడిందందుకే ఇదంతా అమెరికా చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు అనూహ్యంగా గ్లోబల్ వైస్ గా హాట్ టాపిక్ గా మారిన ఈ దేశం గురించి తెలుసుకోవడానికి గూగుల్ సర్చింగ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఓ సంచలన విషయం బయటపడింది. అదే ఆ దేశంలో ఓన్లీ చమురు నిక్షేపాలే కాదు, బంగారు నిక్షేపాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని, దీంతో ఆ దేశంలో బంగారం కూడా చాలా చౌకగా దొరుకుతుందని, స్వచ్ఛమైన 24 క్యారెట్ గ్రాము బంగారం ధర 200 రూపాయల లోపేనని తెలుసుకొని నెటిజన్లు బిత్తరపోతున్నారు. దీంతో చమురు బంగారం పుష్కలంగా ఉన్న దేశంలో దరిద్రం ఏంటి, వలసలు ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇక మన దేశం గత కొంతకాలంగా బంగారం బెంగలో ఉంది. అసలే బంగారం లేకపోతే దేశంలో ఏ పని జరగదు, సెంటిమెంట్ కూడా. పెళ్లిళ్ళైనా శుభకార్యాలైనా బంగారం ఉండాల్సిందే. అలాంటి బంగారం అమాంతం ధర పెరిగిపోతూ బంగారు ప్రియులను హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో టన్నుల కొద్దీ బంగారం నిల్వలు వెనిజులాలో ఉన్నాయని తెలిసి భారతీయులు షాక్ అవుతున్నారు. మన దేశంలో చూస్తే 24 క్యారెట్ బంగారం ధర 13,800 రూపాయల పై చిలుకు ఉంది. అదే వెనిజులాలో చూస్తే గ్రాము భారత్ కరెన్సీ రేట్లో కేవలం 181 రూపాయలు మాత్రమే. మరి ఇంత తేడాను చూస్తే వామ్మో అనుకోవాల్సిందే. బంగారం ప్రేమికులైతే షాక్ తినాల్సిందే. ఇక 22 క్యారెట్ బంగారం ధర భారత్తో 11,000 దాకా ఉంది. అదే వెనిజులాలో 166 రూపాయలకే లభిస్తుంది. అయితే ఈ ధరలు ఆ దేశ ఆర్థిక పతనం వెనుక విషాదానికి సూచికలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.